చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుందండి? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే కొద్దిగా బాగానే ఉన్నది. ముందు కన్నా కొద్దిగా ఆయన సెక్రటేరియట్‌కి రావడం, పని చేయడం, ప్రతిదీ పట్టించుకోవడం, అంతా ఆయన వర్కింగ్ అవర్స్ కూడా బాగానే చేస్తుంది కాబట్టి కొంత పాలన మీద ఇంట్రెస్ట్ పెడుతుంది. అంటే ఏ విధమైన పరిపాలన కనిపిస్తుంది? పథకాల విషయంలో కానీ, మరి ఆయన ఇచ్చే పథకాల్లో కన్నా కూడా ఆయన చేసే కేసులు కానీ అవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? ఇచ్చే పథకాల కన్నా కొద్దిగా ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటూ వస్తుంది ముందు కన్నా. కొన్ని రాష్ట్రంలో కొన్ని ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తుంది అనిపిస్తుంది. సో అదే విధంగా అప్పుల గోల ఎక్కువైపోయింది. రాష్ట్రానికి చాలా అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు తీర్చడానికే నా జీవితం సరిపోతుంది అని ప్రతి మీటింగ్‌లో ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా, అది కరెక్టే అంటారా? ఉన్న వాస్తవం కదా! అప్పులైతే ఉన్నాయి కదా! అప్పులు లేనిది దేశంలో ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నాయి. మరి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా పనిచేసిందంటారు? కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటి ఆయన ఏదో పైన పైన మెయింటైన్ చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు ఈయన ఏంది కొద్దిగా లోతుకి వెళ్ళి పరీక్షలు ఇస్తుంది. ఓకే. అంటే లోకల్‌లో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, మళ్ళా మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, మరి అధికారంలోకి మళ్ళీ కాంగ్రెస్ వస్తదా? లేదా బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడైతే ప్రస్తుతం పరిస్థితి అయితే కాంగ్రెస్ వస్తుంది.